మాట్లాడదాం ఇదే అంశం పైన. ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్కారం. నమస్తే సార్. సో ఎట్లా చూడవచ్చు? సో యాక్చువల్ 2.5 సంవత్సరాలకే, బట్ అది కూడా అయిపోయి 6 నెలలు కావస్తోంది. సో ముఖ్యమంత్రి మార్పు ఉండొచ్చా కర్ణాటకలో? ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం ఉదయం నుంచి జరుగుతుంది. ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్, మే 20 నాటికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. అవును. అయితే మే 26వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని, ఇటు పిసిసి అధ్యక్షుడు డిప్యూటీ ముఖ్యమంత్రి డికే శివకుమార్ ని ఢిల్లీకి రావాలి అనేటటువంటి ఒక సందేశాన్ని పంపారు. ఇప్పటికీ ఇద్దరు ఢిల్లీకి చేరుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. సమావేశం కూడా ఇందిరా భవన్ లో జరుగుతున్నది. అయితే అనేక ఊహాగానాలు వీళ్ళని ఢిల్లీకి పిలిచినప్పుడు గత 6 నెలలుగా కర్ణాటకలో వస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు, అధికార మార్పు ఉంటుంది అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. బట్ ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా అనేది మరొకసారి తెరపైకి వచ్చింది. దాంతో పాటు ఎందుకు వీళ్ళిద్దరిని పిలిపించారు, జూన్ 1వ తారీఖున రాజ్యసభకి వెళ్లేటటువంటి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ 4 రాజ్యసభ స్థానాల్లో 3 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, బట్ బహుశా ఆ అభ్యర్థులను ఎంపిక కోసం పిలిచారా, లేకపోతే కర్ణాటకలో గత 6 నెలలుగా ఊహాగానాలు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలో పిలిచారా అనేటటువంటి ఒక స్పెక్యులేషన్స్ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో వస్తున్నాయి. అయితే 2023లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు సిఎల్పి లీడర్ గా ఉన్నటువంటి సిద్ధరామయ్య, అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డికే శివకుమార్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. అయితే సీనియర్ గా ఉండటము, లెజిస్లేటివ్ పార్టీలో మద్దతు దొరకటము, సిద్ధరామయ్యకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చింది కాబట్టి సిద్ధరామయ్యను ఎంపిక చేసేటటువంటి క్రమంలో డికే శివకుమార్ గట్టిగా పట్టుబట్టారు. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాను, పార్టీ గెలుపులో నేను గట్టిగా ప్రయత్నం చేశాను, రాష్ట్రమంతా బస్సు యాత్రతో తిరిగాను, కాబట్టి నాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఒక ప్రతిపాదన వచ్చింది. పవర్ షేరింగ్ అనేటటువంటి ప్రతిపాదన వచ్చింది. 2.5 సంవత్సరాలు అంటే మొదటి 2.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని గట్టిగా డిమాండ్ చేసి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అయితే 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధరామయ్య సిద్ధపడలేదు. సిద్ధరామయ్య సచేమిరా అన్నారు. ఇది గతంలో కర్ణాటకలో కూడా కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయ జనతా పార్టీతో ఒప్పందంగా అతను టర్మ్ పూర్తయిన తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధపడలేదు. తర్వాత మీకు యూపీలో కూడా మాయావతి బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు మాయావతి టర్మ్ పూర్తయిన తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధపడలేదు. బట్ ఇదే ఎపిసోడ్ ఇక్కడ కూడా కనపడుతుంది. టర్మ్ పూర్తయినప్పటికీ ఒప్పందం అంతర్గతంగా ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ కర్ణాటకలో వీళ్ళిద్దరే కాదు, 3వ వ్యక్తి కూడా పరమేశ్వరన్, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వరన్, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి పరమేశ్వరన్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటికే కర్ణాటకలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, 2 ముఠాలుగా కొట్టుకుంటున్నారు, పార్టీ ఏకతాటి పైన లేదు, అంతర్గత సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, అది పాలన పైన పడుతుంది. బీజేపీ లాంటి ఒక బలమైనటువంటి పార్టీని ఎదుర్కోవటానికి ఇలాంటి అంతర్గత కుమ్ములాట్లు ఉంటే పార్టీ మళ్ళీ గెలవదనేటటువంటి అభిప్రాయం ఇప్పటికీ ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర పరిష్కారం దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రాష్ట్రాల పైన పట్టు కోల్పోయిందని చెప్పాలి శ్రీకాంత్. ఎందుకనంటే మీరు ఇటీవల మీకు బీహార్ లో ఒక పరిణామం చూసాం. బీహార్ లో పరిణామం ఏంటంటే నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉన్నది కాబట్టి నితీష్ కుమార్ ని పక్కకు తప్పించి సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా చేశారు. ఒక 10-15 రోజుల క్రితమే మనం చూసాం. అంటే అంత భారతీయ జనతా పార్టీ తను అనుకున్నటువంటిది తన రాష్ట్రాల్లో చేయగలుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయలేకపోతుంది. ఎందుకు మీకు ఉదాహరణ కూడా చూడండి. మీకు హిమాచల్ ప్రదేశ్ లో సుఖ్వీందర్ సింగ్ సుక్కుని తొలగించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో ఈ అంశానికి ఒక పరిష్కారం కనుక కాంగ్రెస్ పార్టీ చూపించకపోతే 2028లో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్తున్నానంటే మీకు 2016 నుంచి 2018 వరకు
మీకు రాజస్థాన్ లో ప్రభుత్వం ఉన్నది. రాజస్థాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇవే కొట్లాటలు, ఇవే కుమ్ములాటలు జరిగాయి. అశోక్ గెహ్లట్ కి, సచిన్ పైలట్ కి మధ్య సఖ్యత లేకపోవటం వల్ల మీకు 2018లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించింది. అక్కడ ఓడిపోవడం జరిగింది. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గెహ్లట్ వర్గానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సచిన్ పైలట్ కి పొసగకపోవటం వల్ల సచిన్ పైలట్ ని డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. కానీ వాస్తవంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సచిన్ పైలట్ పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగి అధికారంలోకి తెస్తే సచిన్ పైలట్ సీనియర్ అశోక్ గెహ్లట్ కి ఇవ్వటం వల్ల అక్కడ పార్టీలో కుమ్ములాటల వల్ల ఓ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. బట్ అదే ఎపిసోడ్, అదే విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కర్ణాటకలో కూడా పునరావృతమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పార్టీ మేల్కొని అక్కడ అంతర్గత కుమ్ములాటలు కనుక చేయకపోతే రాబోయేటటువంటి 2028 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి కుమ్ములాటలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు విసిగిపోతే మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారు. కాబట్టి కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఈ అంతర్గత కుమ్ములాట్లతోటి పదవుల కోసం కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంటుంది? సిద్ధరామయ్యనే 5 సంవత్సరాలు కొనసాగిస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు పవర్ షేరింగ్ అంశానికి కట్టుబడి సిద్ధరామయ్యతో రాజీనామా చేయించి బలమైనటువంటి డికే శివకుమార్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తారనేది చూడాల్సినటువంటి అంశం. కానీ గత 6 నెలలుగా కర్ణాటకలో పార్టీ పరిస్థితి బాగలేదు, ప్రభుత్వ పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటి అని అంటే ఈ ముఖ్యమంత్రి పదవి చుట్టూ అలుముకున్నటువంటి ఊహాగానాలు.